ఈరోజు మనం ఈ వీడియోలో లీప్ యాప్లో మీ యొక్క పే స్లిప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇంతవరకు కూడా నిధి యాప్లో వచ్చే మీ పే పర్టికులర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి లీప్ యాప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అవి ఎలాగో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి గాను మనం లీప్ యాప్ మీరు అందరూ ఉపయోగించే అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో అటెండెన్స్ యాప్కి మీరు ఉపయోగించే యూజర్ ఐడి పాస్వర్డ్, అంటే మనం ఎప్పుడు రోజు అటెండెన్స్ వేసే దాని యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ హోమ్ పేజ్లో మనం ఇక్కడ చూసినట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ టీచర్ ట్యాబ్పై ఐకాన్పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మళ్ళీ టీచర్ సర్వీసెస్ మూడో ట్యాబ్ అయితే ఉందో దానిపై క్లిక్ చేయండి. మూడో ట్యాబ్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఎప్పుడు మామూలుగానే వచ్చే అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయి. చివరిని కొత్తగా వచ్చినటువంటి ఈ గ్రీన్ కలర్ ట్యాబ్పై క్లిక్ చేసినట్టయితే ఈ పే స్లిప్ బటన్పై క్లిక్ చేసినట్టయితే మనకి పే స్లిప్ యొక్క డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. మీ యొక్క పేరు, మీ సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ యొక్క మంత్ ఏ మంత్ అయితే ఉంది, మీ స్కేల్ ఆఫ్ పే ఏముంది, ఆ తర్వాత వచ్చేటప్పటికి మీ బిల్ నెంబర్ ఏమిటి, ఆ బిల్ నెంబర్ ఏంటని ఉంటుంది. తర్వాత ఎర్నింగ్స్ ఉంటాయి మీకు, ఆ తర్వాత డిడక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క పే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక పైన చూసినట్టయితే ఇక్కడ మనకి గో బటన్ ఉంటుంది, పక్కన ప్రింట్ బటన్ ఉంటుంది. దీనికి ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ నుంచి జనవరి 2025 నుంచి ఏప్రిల్ 25 వరకు మనకి ఎనేబుల్ చేశారు. ఇంకా 2 సంవత్సరాలకు పైగా కూడా చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈ పే స్లిప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూసినట్టయితే ఈ ప్రింటర్ బటన్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అవుతుంది. ఈ టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి ఈ బటన్పై క్లిక్ చేసినట్టయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకున్నట్టయితే మీ పే పర్టికులర్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. అదేవిధంగా ఇట్లన్నింటిని కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అయితే మనకి హోమ్ పేజ్లోనే ఇక్కడ మనకి క్విక్ యాక్సెస్ బార్ ఉంది. ఇక్కడ మనకి ఎంప్లాయీ అటెండెన్స్, అప్లై లీవ్, అలాగే పే స్లిప్, దీనిపై క్లిక్ చేసినా కూడా సేమ్ మనం రీడైరెక్ట్ అవుతుంది. అయితే ముందుగా నేను ఒరిజినల్గా ఎందుకు చెప్పాను అంటే మనకి ఒక్కోసారి క్విక్ యాక్సెస్ బార్ డిజేబుల్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనకి ఈ బటన్ ఎక్కడ ఉందో తెలవకపోతే కనుక మనకి డేటాను యాక్సెస్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే టీచర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్ చేసి వెళ్ళండి, లేదా క్విక్ యాక్సెస్పై క్లిక్ చేసి మీరు మీ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మనం మీ యొక్క పే పర్టికులర్స్, మంత్లీ పే పర్టికులర్స్, అలాగే మీ యొక్క బిల్ నెంబర్ ఏవైతే ఉందో ఆ బిల్ నెంబర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మంత్లీ పే పర్టికులర్స్ని నిధి యాప్లో కాకుండా మీరు మీ అంతటా మీరే ఇప్పుడు చూడొచ్చు. దీన్ని మీ లీప్ యాప్లో ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.